హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య పెప్ టాక్స్. ఈరోజు ఏంటి స్పెషల్ తెలుసా మీకు? రంజాన్ కాబట్టి చాలామంది ముస్లిమ్స్ ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామా? ఓకే, హియర్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. దానికి కావాల్సింది షుగర్. ఇంత కాదులేండి, మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాము. సేమియా, జీడిపప్పు అండ్ యాలక్కాయలు. మొదటిగా సేమియా పాయసం చేసుకోవడానికి మనం ఒక గిన్నె తీసుకుని అందులో పాలు వేసుకొని అవి కొంచెం మరిగేదాకా వెయిట్ చేసి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ముందుగా ఏదైతే చూసుకున్నామో అన్నీ ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడైనా పాలు మరిగేటప్పుడు సేమియా పాయసం కానీ ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు ఇలా పాలు మరుగుతున్నప్పుడు మీకు ఆల్రెడీ రెడీగా ఉన్న ఏదన్నా చిక్కగా ఉన్న మీగడ లాంటి పాల మీద వచ్చే మేగడ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకుంటే మీకు ఈ స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాలు ఇలా మరిగి కొంచెం పైకి వస్తున్నప్పుడు మీరు ముందుగానే నేతిలో వేయించుకున్న సేమియా, కొంచెం దోరగా వేయించుకొని రెడ్ కలర్లో వచ్చిన సేమియాని మీరు ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని స్లోగా కొంచెం ఉడికేదాకా ఉంచుకొని, సో ఇది ఉడుకుతున్నప్పుడు మీరు సిమ్లో మాత్రమే ఉంచండి, ఎందుకంటే హైలో ఫ్లేమ్ పెడితే ఇది అతుక్కుపోయే ఛాన్స్ ఉంది. సో ఇందులో ముందుగానే నేతిలో వేయించుకున్న కొంచెం కిస్మిస్, అలాగే కొంచెం జీడిపప్పు, ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి, అలాగే కొంచెం యాలకుల పొడి. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇది కాసేపు అలా ఉడకనిచ్చి మీరు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఒక 5 minutesలో యమ్మీ యమ్మీ పాయసం రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మన పాయసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని కొద్దిగా మనం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం. So this is the final